నమస్తే ఫోకస్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గౌతమి కాలేజీలో విద్యుత్ షాక్ గురైన విద్యార్థికి న్యాయం చేసి కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద ధర్నా. జయశంకర్ కాలనీలో మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. విగ్రహ ప్రతిష్టాపనకు హాజరైన ముఖ్య అతిథిగా శ్రీశైల శివచార్య భగవత్. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దుబాయ్ పర్యటన. ఘన స్వాగతం పలికిన ఇండియన్ పీపుల్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ రెడ్డి. ఇటీవల బోధన్ పట్టణంలో హైందవ సామ్రాట్ శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటును అడ్డుకున్న పలువురి అల్లరి మోకలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు అన్నారు. నిర్మల్ జిల్లా భైంసపట్నంలోని స్థానిక ఫ్యాక్టరీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాలూకా బీజేపీ నాయకులు భోస్లే మోహన్ రావు పాటిల్, తాడివార్ సాయినాథ్ మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటుకు అన్ని రకాల పర్మిషన్లు ఉండగా కావాలనే కొందరు అక్కడ విగ్రహ ప్రతిష్టాపనం జరగకుండా అడ్డుకున్న దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే అల్లర్లలో గాయపడిన పలువురికి ముతోల్ శాఖ బీజేపీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డి శ్రీనివాస్, దిలీప్, గాలి రవి తదితరులు పాల్గొన్నారు. ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, గత 2-3 రోజుల నుంచి ఏదైతే బోధన్ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకున్నందుకు ఎవరైతే ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహ ప్రతిష్టను అడ్డుకుంటున్నారో వాళ్ళని చట్ట పరిధిలో కఠినంగా శిక్షించాలని, తర్వాత ఈ అలజడి సృష్టించి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు తప్పుదోవ పట్టించి జరిగిన ఇన్సిడెంట్స్ని తెరపైకి రాకుండా ఛత్రపతి శివాజీ మహారాజ్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని బీజేపీ నగర శాఖ ఈరోజు ప్రశ్నిస్తుంది. తర్వాత గత ఆ బోధన్ శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించిన కారు యాక్సిడెంట్ కావడము, ఆ యాక్సిడెంట్లో ఒక మైనర్ పిల్లాడు చనిపోవడము, అది న్యూస్లో వైరల్ కావడము, వీటి అన్నింటినీ తప్పుదో పట్టించే ఉద్దేశంతో ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్టాపన జరపకుండా అడ్డుకుంటున్నారని, దీనిపైన పోలీస్ యంత్రాంగం పూర్తి దర్యాప్తు జరిపి నిందితులను, దోషులను కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ బైంసనగర శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ విచ్చలవిడిగా మూకలు మాకు 15 నిమిషాలు సమయం ఇవ్వండి, మాకు 20 నిమిషాల సమయం ఇవ్వండి, హిందువులు ఏమి గాజులు తొడుకొని లేరు, హిందువుల సహనాన్ని పరీక్షించకండి, ఈ విధంగా పోలీసుల ముందు బాహాటంగా వాళ్ళు ప్రెస్ మీట్ల ముందు బాహాటంగా చెప్పడం ఎంతవరకు సమంజసమని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. కావున పత్రికా సోదరులకు, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు నా యొక్క జై శ్రీరామ్. ఈరోజు మన నియోజకవర్గంలో కానివ్వండి, అదేవిధంగా మన పక్క జిల్లా మొన్న బోధనలో ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ సంబంధించి ఏదైతే పోలీస్ యంత్రాంగం దోషులను పక్కన పెట్టి మరి హిందూ సోదరులను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారు. మరి ఈరోజు హైందవ సామ్రాజ్య నిర్మాత అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహ ఆవిష్కరణకు మరి ఎన్నో ఆటంకాలు సృష్టిస్తూ మరి ఎక్కడికక్కడ తప్పుడు కేసులు చేస్తూ వేధించడం జరుగుతుంది. దీని మీద మేము ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది.
మరి హిందూ సోదరులకందరికీ మన హిందువులందరూ ఏకమై పోరాడే సమయం ఆసన్నమైంది. మరి తప్పకుండా బోధల్లో ఎవరికైతే గాయాలైనాయో, ఎవరికైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వారికి ముదోల్ బీజేపీ శాఖ తరఫున మా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ తప్పకుండా వాళ్ళకి పరామర్శించడానికి మా బృందం వెళ్తుంది. మరి ఇటువంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి భారత్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీలో మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఓంకారేశ్వర స్వామి, శ్రీ గౌరీమాత, వీరభద్రస్వామి, సుబ్రహ్మణ్య, నంది విగ్రహాలను ధ్వజస్తంభంను ఘనంగా ప్రతిష్ఠించారు. 200 మందితో మహిళలు కలశంలు ఊరేగింపు ఆలయం వరకు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్య అతిథిగా శ్రీశైల పీఠాధిపతి 1008 శ్రీ శ్రీ చెన్న సిద్ధారామ పండితారాధ్య శివాచార్య భగవత్ పాదులు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చాలా సంతోషం. మీ అందరూ శ్రద్ధా భక్తులతో పంచాక్షరి మహామంత్రాన్ని పఠించినారు. ఎంత కష్టం ఉంటుంది కదా. భగవంతునికి సంబంధించినటువంటి ఏదైతే కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు దుబాయ్ పర్యటనలో భాగంగా ఇండియన్ పీపుల్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గల్ఫ్ కార్యక్రమాలు, కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఎన్ఆర్ఐ పాలసీ గురించి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు శరత్ గౌడ్, అశోక్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తన ప్లాన్ అంతా ఆర్గనైజేషన్ స్వీకరణ ఉంది కనుక తన ద్వారా ఇక్కడికి దుబాయ్ వచ్చడం జరిగింది. వచ్చినందుకు దుబాయ్లో ఉన్న వాళ్ళందరూ కూడా డెబ్బై వర్గం కాకుండా పక్కన వర్గం కూడా వచ్చి చాలామంది మిత్రులు కలిసి ఇంకా బాధపడి ప్రభుత్వాన్ని తెలియజేయాలి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఏదైతే ఎన్ఆర్ఐ పరిస్థితి వర్తింపజేయాలి. మొన్న ఒక కార్మికులు వచ్చి 15 రోజులు 15 రోజుల కిందనే హైబ్రిడ్ చనిపోయింది కనుక అక్కడ 3.5 లక్షల రూపాయలు ఏజెంట్ పెట్టి వచ్చి 3.5 లక్షల రూపాయలు ఆస్థానం కూడా వచ్చేది. అటువంటి వాళ్ళకి సాయం చేయాలని చెప్తుంది. తప్పగా నేను ప్రభుత్వ దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, కేటీఆర్ దృష్టి తీసుకుపోయి సాయం చేయడం కోసం చాలామంది అక్కడ కష్టాలలో ఉండి ఇక్కడికి వచ్చి కష్టపడి సంపాదించుకోవాలి వచ్చిన వాళ్ళకు కొంతమందికి దగ్గర సరిగా ఉద్యోగాలు దొరకదా, తక్కువ ఉద్యోగాలు దొరుకుతాయి. చాలామంది కొంతమంది మాత్రం వాళ్ళు కంపెనీస్ పెట్టుకొని కొంత బాగానే పరిస్థితుల్లో ఉన్నారు. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్లా వచ్చి వాళ్ళు నష్టం జరిగితే మాత్రం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం దృష్టిని తప్ప తీసుకుపోయి న్యాయం చేస్తానికి విధంగా మరో మంత్రి కేటీఆర్ గారు కలిసి ఎన్ఆర్ఐ ఫండ్ సేవలు పెట్టే విధంగా ఎన్ఆర్ఐ ఫండ్స్ ఇంక్లూడ్ చేసే విధంగా మొత్తం కొద్దిగా నష్టపోయిన వాళ్ళు పేదవాళ్ళకి ఏదైనా సాయం చేసిన కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాను. వీళ్ళందరూ కూడా కష్టపడి నేను నష్టం జరగడానికి చాలామంది
గౌతమి వొకేషనల్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న లక్ష్మణ్ అనే విద్యార్థికి విద్యుత్ షాక్కు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా పట్టించుకొని గౌతమ్ వొకేషనల్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేర్యాల కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ మాట్లాడుతూ విద్యుత్ తీగలు తాకి విద్యార్థి శరీరమంతా కాలిపోయినా కూడా పట్టించుకొని గౌతమ్ వొకేషనల్ కాలేజ్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే విద్యాశాఖ అధికారులు పర్మిషన్ను రద్దు చేయాలని, చేర్యాల మున్సిపల్ కమిషనర్ రోడ్డు పక్కన కట్టిన కాలేజీ మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే కాలేజీలో గత కొన్ని నెలల క్రితం విద్యార్థినులను కాలేజీ యాజమాన్యం ఇబ్బందులు పెట్టినా కూడా అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, ఆ తీరును చూస్తే కాలేజీ యాజమాన్యం విద్యాశాఖ అధికారులు కుమ్మక్కైనట్లుగా స్పష్టంగా అర్థమవుతుందని, ఈరోజు గాయాల పాలైన లక్ష్మణ్ అనే విద్యార్థికి కళాశాల యాజమాన్యం పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని, లేని ఎడల ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా భవిష్యత్ పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని, విద్యార్థికి న్యాయం జరిగేంత వరకు విద్యార్థులకు అండగా ఉంటామని, మళ్ళీ ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి, పట్టణ నాయకులు మాచర్ల భారత్, పుర్మా రాకేష్ రెడ్డి, కానుగు కనకేష్, ఎర్రబోసు శివ, లింగం, నితిన్, విష్ణుతో పాటు కాలేజీ విద్యార్థులు ఉన్నారు. చేర్యాల పట్టణం కేంద్రంలో ఉన్న కాలేజు ప్రైవేట్ కాలేజ్ విద్యార్థి వైరు దాకి గాయాలకు గురైన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కళాశాల యాజమాన్యం స్పందించలేదు. అట్లాగే హాస్పిటల్లో చావుబతుల మధ్యన విద్యార్థులున్నా కూడా ఇప్పటి వరకు కాలేజ్ యాజమాన్యం స్పందించకపోవడం చూసేది. ఎస్ఎఫ్ఐగా ఈరోజు చేర్యాల రహదారి పైన ధర్నాకు కూర్చోవడం జరిగింది దాదాపు 10 గంటల సేపు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గాయాల పాలైన విద్యార్థికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైతే కాలేజ్ ఉందో గౌతమ్ వొకేషనల్ కాలేజ్ ఉందో ఆ గౌతమ్ వొకేషనల్ కాలేజీకి సంబంధించి దాన్ని మూసేయాలని చెప్పేసి, అలాగే వైర్లకు పక్కపడుతున్న కాలేజీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అట్లాగే స్థానిక చేర్యాల మున్సిపల్ సంబంధించి ఎందుకు స్పందించలేదు వైర్ల కలుగుతాయని చెప్పేసి మిగతా వాళ్ళకు 30 ఫీట్స్ 40 ఫీట్స్ ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాలేజీకి ఆ 40 ఫీట్స్ 30 ఫీట్స్ అవసరం లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ప్రెస్ మీటింగ్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ గారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పీసీసీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎల్లారెడ్డిలో జరుగుతున్నటువంటి మన ఊరు మన పోరు సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజుల గురించి మాట్లాడుతూ అమ్ముడు పోయాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనడం సరైంది కాదని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్లు ఎమ్మెల్యే జాజుల సురేందర్ రెడ్డి అమ్ముడుపోయాడు, కానీ అభివృద్ధి చేయడానికి అమ్ముడుపోయాడు అని అన్నారు. డబ్బులకు అమ్ముడు పోలేదు, డబ్బులకు అమ్ముడు పోయినట్లు ఎక్కడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిలో పెద్ద చెరువు కట్ట గాంధారిలో సెంట్రల్ లైటింగ్ రోడ్డు పనులు 9,70,00,000తో పనులు కొనసాగుతున్నవి. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీలలో సీసీ రోడ్డు నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, 75 లక్షలతో చెక్ డ్యాం నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆయన అమ్ముడు పోయిన చరిత్ర కాదు. ఇప్పటిదాకా ఆయన రాజకీయాల్లో 25 సంవత్సరాల నుంచి ఆయన సొంత ఆస్తులు అమ్ముకొని 4 సార్లు పోటీ చేసి ప్రజల ఆశీర్వాదంతో మొన్న గెలిచింది తప్ప ఎక్కడ కూడా ఆయన మరోసారి మా ఎమ్మెల్యే గారిని ఏమనంటే తోలు తీసాం కూడా కాన్స్టిట్యూన్సీలో అడుగుపడలేం. జై తెలంగాణ, జై సురేందర్ అన్న. ఒకటి ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకత్వం లోకల్ ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఉన్న నాయకులు ఎవరు లేరు. బయట కాన్స్టిట్యూన్సీలకి వచ్చి అద్దె తీసుకున్నట్టు ఇక్కడ ఏదో సంవత్సరం ముందు ఎలక్షన్ కంటే ముందు వచ్చి వాళ్ళకి వీళ్ళకి 5,000 10,000 పంచుతూ వాళ్ళ రాజకీయ పాపం గడుపుకుంటున్నారు తప్ప కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఎవరికి లేదు. గమనించుకోండి, ఎప్పుడైనా చూడండి
పబ్లిక్లో ఉన్నది 25 సంవత్సరాల నుంచి ఓడిపోయినా గెలిచిన పబ్లిక్లో ఉన్నది, పబ్లిక్లో బతికింది నల్లబడి సురేందర్ తప్ప ఈ కాంగ్రెస్ నాయకులు పక్క కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఇక్కడ పెత్తనం చెలాయిస్తుంటే ఇక్కడ కుదరదు. గ్రామాలకు రాని చరిత్ర ఉంటుంది. రేపు ఇక్కడ 2 సంవత్సరాల ఎలక్షన్ రాబోతున్నాయి. ఖచ్చితంగా గ్రామాలకు రానియరు, పబ్లిక్ రానియరు. ప్రజలు స్వచ్ఛందంగా ఇంత అభివృద్ధి చేసినా వచ్చే అర్హత లేదు రేపు. స్థానిక దిన వారపక్ష మాస పత్రికల హక్కుల కోసం మంగళవారం యూనియన్లకు అతీతంగా విజయవాడ ధర్నా చౌక్ నందు స్థానిక పత్రికా ఎడిటర్స్ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమం సీనియర్ జర్నలిస్ట్ ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా రాయలసీమ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు బత్తిన నవీన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్న పత్రికల మనుగడ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. స్థానిక పత్రికా ఎడిటర్స్ ఉద్యమించవలసినటువంటి సమయం ఆసన్నమైందని అన్నారు. అందరూ యూనిటీతో పోరాటాలు చేస్తేనే మానవ హక్కులను సాధించుకోవచ్చని అన్నారు. అందరూ ఐక్యత పోరాటం చేయాలని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు. మన హక్కుల కోసం కలిసి పోరాటం చేసేందుకు భవిష్యత్తులో జరగబోయే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దిన వార పక్ష మాస పత్రికల ఎడిటర్ల ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హక్కులే మనకు ఇక్కడ ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ఎడిటర్ యొక్క సంక్షేమమే ఆలోచించాలని, మనం చేసిన వేరు ఎవరు కూడా చేసిన జర్నలిస్టుకు లాభం జరిగే విధంగా ఉండాలని, అంతేకాని స్వార్థంతో కుటిల ఆలోచనలతో కుతంత్రాలతో మన ఆలోచనలు ఎడిటర్లు ఆత్మవిశ్వాసం దెబ్బతినే విధంగా ఉండకూడదు అని, అది నేను చేసినా మీరు చేసినా వేరే ఎవరు చేసినా అంతిమంగా ఎడిటర్లకు న్యాయం జరగాలని మరొకసారి పాల్గొన్న మిత్రులందరికీ ధన్యవాదాలు. పాల్గొనని మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే భవిష్యత్తులో జరిగిన ఈ కార్యక్రమాన్ని అయినా చూసి మీలో కూడా ఆ పోరాట స్ఫూర్తి రావాలని, భవిష్యత్తులో జరిగే కార్యక్రమాల్లో యూనియన్లకు అతీతంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దిన వార పక్ష మాసపత్రికల ఎడిటర్లందరూ ఐకమత్యంతో మన సమస్యలపై పోరాటం చేయాలని అన్నారు. అనంతరం సమాచార శాఖ జేడీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెన్ జాప్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, నరేష్ యాదవ్, సుధాకర్, 13 జిల్లాల ఎడిటర్స్ పాల్గొన్నారు. సార్ కొద్దిగా ఏంటి సార్ మీరు ఒక 5 వెళ్ళండి అలా ఆఫీస్ అట్లే సార్ ఈతలు రావద్దని చెప్పినారు సార్. ఇంతే అరెక్ట్ మీ ఇష్టం వచ్చారంటే లేదంటారు. మేము చేయగలమా ఆ పని? ఎక్కడ కడపలో ప్రింట్ చేస్తున్నారు సార్? నల్లగొండ టీఆర్ఎస్ పార్టీ గౌరవాధ్యక్షులు ప్రస్తుత దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ నాయక్ని వారి నివాసం నందు నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఇటీవల నూతనంగా ఎన్నికైనందుకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాభివందనలు తెలియపరిచారు. అదేవిధంగా నల్గొండ జిల్లా సాగర్ నియోజకవర్గం హాలియా వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా మలిదశ ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎత్తిన గులాబీ జెండాను ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వదలకుండా ఉన్న గులాబీ జెండా కుటుంబం మాది కావున మాకు అవకాశం కల్పించి న్యాయం జరిగే విధంగా వినతిపత్రం అందజేయడం జరిగింది. నర్సరీ గారు చనిపోయారు, మాజీ సార్. అప్పట్లో ఏ ఉద్యమంలో ఊరు మా నియోజకవర్గం అంతా 2010లో ఎక్కడ పోయి మొత్తం చైతన్యం. ఇది మా అమరవీరుల స్థూపం నేను కట్టిస్తున్నాను సార్. అక్కడ ఆలియాలో బస్ స్టాండ్ దగ్గర ఉంది. ఆ తర్వాత ఇది మా నియోజకవర్గ వ్యాప్తంగా మండలాల వారీగా చైతన్యం చేసిన విద్యార్థులందరూ ఎక్కడికక్కడ. ఇది సార్ మన దగ్గరికి ఫస్ట్ టైం 2014 వచ్చినప్పుడు ఇక్కడ మా ప్రవీణ్ మీకు ప్రవీణ్ మేమంతా కలిసి సారు, ఇది రామూర్తి గారు, ఇక మా ప్రవీణ్ ఇక్కడ ఎప్పుడైనా మాకు మొదటి నుంచి ఉంటాడు. మీరు చూస్తున్నారు ఎక్కడ చూసినా పింక్ షర్టే సార్, వేరేది ఉండదు. నాకు అది ఎట్లా ఇక చెప్పకూడదు కానీ ఇక పాటలు కూడా పాడుతుంటారు కళాకారులతో పాటు. ఇది మన స్థూపం ఓపెనింగ్. ఈ దేవుడు కేసీఆర్ గారు అప్పుడు మన
సాగర్లో క్యాంపు పెట్టే కదా సార్ ఎమ్మెల్యేలకు సార్ని కలిసినప్పుడు ఇక ఇవి నా మీద అయిన కేసులు సార్ ఉద్యమంలో బాగాలేదు ఇక కష్టపడితేనే పీడియాడు సార్ అది 70 రోజులు జైల్లో ఉన్నాను సార్ 13 కేసు సుధాకర్ గారి తర్వాత నా మీద అయింది పుస్తకాలు అమ్ముకొని అన్నీ అమ్ముకొని బయటపడ్డాం సార్ చిన్న బాధలు కాదు ఏదో మేము ఏదో చెప్పడానికి ఇప్పటికీ ప్రెసెంట్ నా 2 సీట్లు కంటిన్యూ అవుతుంది సార్ ఇంక మేమేమంటున్నాం ఇప్పటికన్నా ఒక అవకాశం సరే తీదేడు గ్రామంలో భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి అనుగ్రహం పొందడం జరిగింది. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి సిరాజ్ ఖాన్, చింతపల్లి ఎంపీపీ భవానీ పవన్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ జూలే నరసింహారెడ్డి, చింతపల్లి మండల పార్టీ అధ్యక్షులు గోవర్ధన్, కార్యనిర్వాహక అధ్యక్షులు నరసింహారెడ్డి, చింతపల్లి సర్పంచ్ ముచ్చర్ల గిరి, సర్పంచ్ జితేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి ప్రభుత్వం లక్ష్యమని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవరకొండ ఎమ్మెల్యే రామావతి రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండలంలోని కుర్రంపల్లి, గొల్లపల్లి గ్రామంలో చేపడుతున్న సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. గ్రామాల అభివృద్ధికి దేశంలోని ఇతర రాష్ట్రాలు వచ్చి నేర్చుకునే ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీరు ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. విద్యుత్ శాఖ ద్వారా నిరంతర విద్యుత్ అందిస్తుందని, వ్యవసాయ శాఖ ద్వారా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు అమలు చేయడం జరిగిందని తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించింది. పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యపు అన్నం ప్రభుత్వమే పెడుతున్నది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందిస్తున్నది. రేషన్ షాపుల ద్వారానే బియ్యం, ఇతర సరుకులు అందిస్తున్నది. ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్స్, కళ్యాణలక్ష్మి లబ్ధి ప్రభుత్వ యంత్రాంగంగా ద్వారానే జరుగుతున్నది. రహదారుల నిర్మాణం, వంతెనల నిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం తదితర పనులన్నీ ప్రభుత్వమే గ్రామ పంచాయతీలపై ఎలాంటి భారం పడకుండానే నిర్వహిస్తుంది అని అన్నారు. గ్రామ పంచాయతీలపై కొన్ని నిర్దిష్ట ముఖ్యమైన పనులు నిర్వహించే బాధ్యత ఉన్నదని తెలిపారు. చాలా మంది వెళ్ళిపోయారు సార్. దాదాపు ఒక 400 మంది చేసేటోళ్ళు. ఇంటి పని చేసుకుంటారు, చెలకల పని చేసుకుంటారు. ఏమి ఎక్కువ అశోక్ బిడి అయిపోతుంది సార్. బట్టి పెడతారు సార్, బట్టి పెడతారు ఆయన. ఆలేదు సార్, దారంగి ఆలేదు సార్. అంతే ఉంటారు. 20 గంటలకు 50 రూపాయల 300 బిడి సార్. 300 బిడీలకు 50 రూపాయలు. రోజు 2 కొడాలు చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం దేవరకొండ పట్టణంలోని సాయిరమ్య ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పంచాయతీలు, మండలాల్లో తీర్మానాలు చేసి వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఈ తీర్మాన అంశంపై అవగాహన కల్పించారు. కావున ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, అనుబంధ సంస్థ ప్రతినిధులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతు బంధు నాయకులు, అన్ని విభాగాల ప్రతినిధులు, సహకార సంఘం చైర్మన్లు, డైరెక్టర్లు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని విజయవంతం చేయగలరు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం జట్ల కొండూరు పంచాయతీలోని కొండూరు సత్రంలో ఈ నెల 18వ తేదీ రాత్రి దాసరి దుర్గాప్రసాద్పై జరిగిన హత్యాయత్నం కేసులో 2 నిందితులను అరెస్టు చేసినట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నిందితులు కొండూరు సత్రంకు చెందిన పనబాక రాజేష్, మనుబోలుకు చెందిన గారా శ్రీనివాసులుగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. కొండూరు సత్రంకు చెందినటువంటి పనబాక రమేష్ వద్ద దాసరి దుర్గాప్రసాద్ అప్పు తీసుకున్నాడు. చాలా రోజులుగా డబ్బులు ఇవ్వకపోవడంతో రమేష్ కుమారుడు రాజేష్, అల్లుడు రాజశేఖర్, డ్రైవర్ సినుతో కలిసి దుర్గాప్రసాద్ ఇంటిలోకి వెళ్లి బెదిరించాడని, అలాగే తనతో తెచ్చుకున్న కత్తితో దుర్గాప్రసాద్ ఛాతిపైన పొట్టలో పొడిచాడని అన్నారు. తీవ్రంగా గాయపడ్డ దుర్గాప్రసాద్ ఆ రోజు రాత్రి నెల్లూరు నారాయణ హాస్పిటల్కి తరలించారు. బాధితుడు దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ ముత్యాలరావు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ ముత్యాలరావు, ఐడి పార్టీ రాజు, స్వరూప్, శంకరయ్యలను డీఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు.
నమస్కారం. ఈ మనుగోలు మండలము కొండూరు సంద్రం గ్రామంలో ఈ నెల 18వ తేదీ రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో ఈ హత్యాయత్నం కేసు గురించి అందరికీ తెలుసు. అందులో ఈ ముద్దాయిలైనటువంటి వనమాక రాజేష్ తండ్రి రమేష్, తర్వాత గారా శ్రీనివాసులు తండ్రి వెంకట సుబ్బయ్య, తర్వాత ఈ రమేష్ అల్లుడు రాజశేఖర్, ముగ్గురు కలిసి ఈ ఫిర్యాది ఇంటికి పోయి అతన్ని 1 సంవత్సరం కింద 2.5 లక్షల రూపాయల అప్పు తీసుకోవడం జరుగుతుంది. 1.5 లక్షల రూపాయలు అప్పు తీసుకోవడం జరుగుతుంది దాసుడు దుర్గాప్రసాద్ని. అయితే అతనికి వరి పంట హార్వెస్ట్ అయ్యి వచ్చిన సందర్భంగా వీళ్ళు పదే డబ్బులు అడుగుతూ ఉంటే నేను వరి పంట అయిపోతూనే ఇస్తాను డబ్బులు అన్నట్ట. ఈ రమేష్ ఎవరైతే అప్పు ఇచ్చారో అతను హాస్పిటల్లో ఉండి ఈ కొడుకును అల్లుడిని అతని డ్రైవర్ను అతని ఇంటి వద్దకు పంపారు. ఆ డబ్బు అడిగే క్రమంలో వాళ్ళ మాట. నెల్లూరు జిల్లా కోటపట్నంలోని మురికి కాలువల గుండా వెళ్లే పైప్ లైన్లు లీకై త్రాగునీరు కలుషితమైతే డయేరియా రాదా అనే బీసీఎన్ కథనానికి అధికారులు ఎట్టకేలకు స్పందించారు. కోట పంచాయతీ పరిధిలో ఉన్న ఎన్సీఆర్ నగర్కు సరఫరా అవుతున్న పైప్ లైను మురికి కాలువలో పడి త్రాగునీరు కలుషితమవుతున్నాయని కాలనీవాసులతో పాటు ప్రజాప్రతినిధులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్పందించిన ఎంపీడీఓ భవానీ, పంచాయతీ ఇన్ఛార్జ్ కార్యదర్శి శ్రీనివాసులు సమక్షంలో పంచాయతీ సిబ్బంది కాలువలో పడిపోయిన పైపులను బురదలో నుంచి బయటకు తీశారు. తాత్కాలికంగా కాలువలో ఓ కర్రను నాటి ఆ పైపును కర్రకు అమర్చారు. ఎన్సీఆర్ నగర్కు త్రాగునీరు సరఫరా చేసే పైపులు మురికి కాలువలో చేరకుండా చర్యలు తీసుకుంటూ త్రాగునీరు కలుషితం కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. నమస్తే, డిఎఫ్సి న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గౌతమి కాలేజీలో విద్యుత్ షాక్కు గురైన విద్యార్థికి న్యాయం చేసి కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద ధర్నా. జయశంకర్ కాలనీలో మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. విగ్రహ ప్రతిష్టాపనకు హాజరైన ముఖ్య అతిథిగా శ్రీశైల శివచార్య భగవత్. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దుబాయ్ పర్యటన. ఘన స్వాగతం పలికిన ఇండియన్ పీపుల్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.